అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి అక్టోబర్ 27 అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారికి తగిన పరిష్కారాలు రాబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది అయితే మొత్తం పూర్తిగా ఈ వీడియోలో మనం చూసుకోబోతున్నాం. అయితే మన వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మీకు అన్ని వివరంగా అయితే అర్థమవుతాయి. ఇక అంతకంటే ముందుగా శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ మురళీ ఆనందరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7057171356. కుటుంబ సమస్యలు, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణాలు, రాజకీయం, ఆరోగ్యం, సంతానం, ప్రేమ, పెళ్లి సమస్యలు మొదలైన అన్ని సమస్యలకైతే పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణ అయితే చేయబడును. ఎటువంటి రకమైన సమస్యలు ఉన్నా మా దగ్గర 100% పరిష్కారం అయితే లభించును. నమ్మకమైన గురువుగారని ఒక్కసారి సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ కన్యా రాశి వారి గురించి తెలుసుకుంటే వీరి మాట తీరు ఎంతో చక్కగా అందరినీ ఆకర్షించేలాగా ఉంటుంది. వీరి గుణం చాలా మంచిదిగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి రాబోతున్నటువంటి ఈ ప్రస్తుత రోజుల్లో గనక కార్యాలన్నీ కూడా ఖచ్చితంగా వీరు సాధించబోతున్నారు. ఆ పనులు కూడా ఎలా జరగాలి, ఏ పరిహారాలు పాటించడం వల్ల మరింత ఎక్కువగా మీకు ఆ పనుల్లో అయితే జాప్యం లేకుండా శుభప్రదంగా జరుగుతాయనేటువంటి విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాకపోతే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఏదైనా కానీ కష్టంతో వచ్చినటువంటి ఒక్క రూపాయి ఏదైనా కానీ చాలా సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు ఎంత కష్టం చేస్తే అంత అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక ఆ కాలం చాలా అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఒక అడుగు ముందుకు వేసినా ఎటువంటి తప్పు లేదు. మనం చేసేటువంటి పనిని ఇంకాస్త ఎక్కువగా కష్టపడి చేసినట్లయితే దానికి తగిన శ్రమకు తగిన ఫలితం అనేది మనం మరింతగా పొందవచ్చనైతే చెప్పుకోవచ్చు. అనుకూలంగా ఉన్నటువంటి రోజులను విడుచుకోకుండా ఉండాలి. ఇక మీకు ఉన్నటువంటి అనవసరమైన పనులన్నీ పక్కన పెట్టి అనవసరంగా కొంతమందితో కూర్చుని కబుర్లు చెప్పేటువంటి విషయాలు, అలాగే సోషల్ మీడియాలో గడుపుతూ ఉండడం, దీనివల్ల ఏంటంటే మీకు ఇటువంటివన్నీ మైనస్ పాయింట్లు అనే చెప్పుకోవచ్చు. దీనివల్ల మీ సమయం అనేది వృధాగా ఖర్చు అయిపోతుంది. తరిగిపోయిన సమయాన్ని అయితే మనం మళ్ళీ తీసుకురాలేం కదండి. అలాగే ఈ రోజుల్లో మీరు గమనించే ఉండవచ్చు, సోమరితనంగా అయితే అనిపిస్తూ ఉండడం, ఇవన్నీ కూడా ప్రస్తుత కాలంలో జరుగుతూ ఉన్నాయి. మొదట మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గనక ఇప్పుడు మీరు అనుకూలమైనటువంటి సమయం కాబట్టి అనుకూలమైన సమయంలో ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు దాన్ని గనక మీరు 100% పర్ఫెక్ట్గా చేసినట్టయితే, చేసే ప్రయత్నం చేసినా కూడా ఖచ్చితంగా మీకు అందులో సక్సెస్ అనేది వస్తుంది. ఇక ఇప్పుడు ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారికి కూడాను పెట్టుబడులు పెట్టిన దగ్గర నుంచి మంచి అధిక లాభాలతో కలిసి రావడం అనేది జరుగుతుంది. ఇక ఎక్కువగా ఎవరైతే మీరు వ్యాపార రంగాల్లో రాణిస్తున్నారో వారికి ఆకస్మిక ధనం కూడా రావడం అనేది జరుగుతుంది. కుటుంబ పరంగా కూడా అన్ని రకాలుగా అనుకూలంగా ఉండడం అనేది మీరు చూస్తారు. ఇక ఎవరైనా కొత్తగా ఉద్యోగాల కోసం వెతుక్కునే వేటలో ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు కూడా చక్కగా దక్కడం అనేది అయితే జరుగుతుంది. కోర్టు వ్యవహారాలతో ఎవరైతే గొడవల్లో ఉండి ఆ కోర్టు వ్యవహారాలను ఒక కొలికి రావడం లేదని చెప్పి బాధపడుతూ ఉంటారో వారికి కూడా మంచి అనుకూలమైన సమయం అయితే ఇప్పుడు జరగబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశివారు చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గనక వ్యక్తిగతంగా గమనించినట్లయితే మీరు చాలా మంచి వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు, చాలా చురుకైన వాళ్ళని చెప్పుకోవచ్చు. కానీ అవతల వ్యక్తులను చాలా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. చాలా చాలా పెద్ద తప్పు అది. మీలో ఉన్నటువంటి ఆ తప్పు అవతల వ్యక్తులు ఏదైనా గమనిస్తే మీకు అది చాలా మైనస్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. స్నేహంగా ఉండి కాస్త సన్నిహితంగా ఉండి వాళ్ళు మీ కుటుంబ విషయాలన్నీ కూడా బయట పర్సనల్ విషయాలన్నీ కూడా ఒక బయట మూడో వ్యక్తితో చర్చించి మీకు ప్రమాదాన్ని జరిగే అవకాశం కూడా చాలానే ఉన్నాయి. ఎటువంటి పొరపాట్లు మీరు జరగకుండా చూసుకోవాలి. అవతలి వారు ఏ విధంగా చెప్తారో దాన్ని మీరు గమనించుకొని అయితే మసులుకోవడం చాలా మంచిది. దీనివల్ల నష్టం ఏంటంటే ఇప్పటి రోజుల్లో ప్రస్తుత కాలంలో ఎవరు మంచిగా ఉంటున్నారు, ఎవరు మంచిగా ఉన్నవారు అని మనం నమ్మగలుగుతున్నాం. తోడబుట్టిన వాళ్ళే ఒక రకంగా చెప్పాలంటే శత్రువులుగా మారుతున్నటువంటి రోజులు ఇవనైతే చెప్పుకోవచ్చు. ఎవరి స్వార్థాన్ని వారు చూసుకునేటువంటి రోజులు, అలాగే పిల్లల తల్లిదండ్రులను చూడనటువంటి రోజులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదండి, బంధానికి విలువలేని రోజులని కూడా చాలానే చెప్పుకోవచ్చు. అటువంటి రోజుల్లో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని అయితే మనం నమ్మకూడదు. ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి. మనం మాట్లాడుకున్న మాటలన్నీ తీసుకుపోయి
పక్కన వేరే వాళ్ళకి వేరే విధంగా చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. అటువంటి వారిని మీరు గమనించుకొని చాలానే మసులుకోవాల్సి ఉంటుంది. అలాగా ఒకరి మాటలు ఒకరిని తీసుకుపోయే వాళ్ళని ఎవరు గమనించలేరు. అలాంటి శక్తి అయితే ఈ కన్యా రాశి వారికి ఉంది. ఎవరి మనసులో ఏముందనేది వీరు ఈజీగా పసిగట్టేసేయగలరు. అలాంటి వారు గనక మీరు అందరితో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అది సర్వసాధారణంగా ఈ రాశి వారికే అనిపిస్తూ ఉంటుంది. కానీ మనకు 40 దాటిన 40 లోపు కొంచెం యాక్టివ్‌గానే ఉంటాం. కానీ ఒక వయసు వచ్చేసరికి ఖచ్చితంగా ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. తప్పకుండా వస్తూ ఉంటాయి. అవి సహజం అనైతే చెప్పుకోవచ్చు. అటువంటి వయసు పైబడిన వాళ్ళైతే రేపటి రోజున కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. మానసిక ఒత్తిడులు అనేవి వాళ్ళకి ఉండబోతున్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా వారికి రాబోతున్నాయి. వాటి నుంచైతే జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అలాగే ఆ వయసులో అదంతా కూడా అవసరమా అనేది కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ పూర్తిగా మీరు ఇతరుల మీద ఆధారపడకుండా చిన్న చిన్న ఖర్చులకు పొదుపు చేసుకోవడం అయితే చాలా మంచిది. రేపటి రోజున ఉపయోగం అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి. ఇక ఇంకొక విషయానికి వస్తే గనక ఈ రాశివారు ఎవరిని కూడా తొందరగా నమ్మరు. కానీ నమ్మి వారి వల్లనే మోసపోతూ ఉంటారు. అటువంటి వారు మీ జీవితంలోకి రాబోతున్నారు. వారి గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రాశి వారు ఎదుటివారిని ఎలా వాడుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా వీరి చేత అవసరాలను గడిపించుకోవాలి అని చెప్పి చూస్తూ ఉండేవారే కానీ మీ చుట్టూ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వారి యొక్క మంచితనము మీరు అలుసుగా తీసుకోకూడదు. ఎదుటివారికి అనవసరమైనప్పుడు ఉపయోగపడవచ్చు కానీ అనవసర ఖర్చులకైతే మీరు ఉపయోగపడకూడదు. అవన్నీ తెలుసుకొని మీ నెత్తినేసుకోకుండా అంతా జాగ్రత్తగా అయితే ఉండాలి. అదంతా మీకు అదనపు భారం అని అయితే చెప్పుకోవచ్చు. వారి వ్యక్తిగత అవసరాలను మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. అటువంటివన్నీ మీకైతే ఖర్చు కాబోతున్నాయి. అవన్నీ చూసుకొని మీరు వారికి సహాయం చేసేటప్పుడు చాలా ఆలోచించి అయితే సహాయం చేయవలసి ఉంటుంది. ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి. ఇవన్నీ తెలిసిన విషయాలే కనుక కాస్త ఆలోచించి చేసుకోవాలి. నమ్మకంగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరనేది తెలుసుకోండి. మీరు వినబోతున్నటువంటి అదృష్టము, శుభవార్తలు ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటివి అనుకూలమైనటువంటి సమయం, కొంత ప్రతికూలమైనటువంటి సమయాలు కూడా ఉంటూనే ఉంటాయి. అయితే ప్రతిరోజు ఒకే రోజులా ఉండదు. మీకు ఆదాయం కాస్త తక్కువ, ఖర్చులు కొంచెం ఎక్కువ కనపడుతున్నాయి. అనుకూల సమయంలో ఏంటంటే మీకు ఎక్కువ ఖర్చులు కూడా రాబోతున్నాయి. అలాగే ఇది కార్తీక మాసం కాబట్టి మీకు ఎంతో చక్కగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఉదయాన్నే మీరు దీపారాధన చేసుకోండి 5:30 నుండి 6:30 లోపు. అలాగే సాయంత్రం 6:30 నుండి 7:30 లోపు అయితే దీపారాధన చేసుకుని తప్పకుండా తులసి కోట ముందు దీపం వెలిగించండి. ఉదయం సాయంత్రం చాలా మంచి శుభ ఫలితాలు అయితే పొందబోతున్నారు. అంతేకాకుండా బయటకు వెళ్లే ముందు అమ్మవారి కుంకుమాన్ని కానీ సింధూరాన్ని కానీ ధరించి వెళ్ళండి. అలాగే ధనలాభం అనేది కూడా మీకు చాలా కలిసి రాబోతుంది. ధనలక్ష్మి వెంట రాబోతుంది. అన్ని రకాలుగా మీకు అదృష్టాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ప్రతికూలమైనటువంటి సమయం ఉన్నప్పటికీ మీరు హనుమాన్ చాలీసా పఠించుకోండి, శివారాధన చేసుకోండి. చక్కగా ప్రతిరోజు వీలుంటే శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుని దర్శించుకొని స్వామివారిని నీటితో అభిషేకించుకొని మీకు వీలుంటే ఏ ద్రవ్యంతో అయితే వీలుంటే ఆ ద్రవ్యంతో స్వామివారికి అభిషేకం చేసుకొని శివారాధన చేసుకోండి. మీకు ఉన్నటువంటి ఆపదలు అలాగే ఖండాలు అన్నీ ఏవైతే ఉన్నాయో శత్రువుల అందరినీ రక్షించమని చెప్పి పరమేశ్వరుని మనసారా చక్కగా అయితే వేడుకోండి. మీ మాటను తప్పకుండా స్వామివారు ఆలకిస్తారు. అలాగే లక్ష్మీ ఆరాధన కూడా మీరు చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు అయితే కలగబోతున్నాయి. అలాగే మీకు వస్తున్నటువంటి ఆ అదృష్టం అనేది మరింత ఎక్కువగా వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, మీ వృత్తి వ్యాపారాలు అన్నిటి పరంగా కూడా చక్కగా కలుసుబాటుతనాన్ని అయితే ఉండాలంటే ఉదయాన్నే పరమేశ్వరుని ఆరాధనతో పాటు లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా తప్పకుండా చేసుకోవాలి. తులసి కోట ముందు తప్పకుండా దీపం పెట్టుకోండి. అలాగే మీరు కొంచెం కష్టపడి చేయించుకోవడం వల్ల చేయవలసినటువంటి కర్తవ్యాలన్నీ కూడా మీకు చక్కగా అనుకూలిస్తాయి. కుటుంబ పరంగా కూడా కొన్ని సమస్యలు అనేవి దూరం అయిపోతున్నాయి. మానసిక సమస్యలు అనేవి దూరం అయిపోతున్నాయి. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఏర్పడుతుంది. అలాగే పిల్లల పరంగా చాలా బాగుంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలమైనటువంటి రోజులైతే ఉన్నాయి. ఈ రోజుల్లో మీరు చాలా అనవసరంగా ఏదైనా వాదనలకు అయితే ఎటువంటి వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే ఏదైనా గొడవలు జరిగేటువంటి అవకాశాలు కూడా చాలానే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మరి ముఖ్యంగా మీకు చూసినట్లయితే గనక మీ సరౌండింగ్స్లోనే మీకు శ్రీ అనే పేరు ఎవరైతే ఉందో అటువంటి స్త్రీ ద్వారా మీకు
గడిచిపోయినటువంటి రోజుల్లో ఏదైనా గొడవలు ఉంటే గనక ఆస్తిపాస్తులు ఉన్నా కూడా దాని గుండా మీకు ఒక ప్రమాదం అయితే పొంచి ఉంది. అది మీరే కనిపెట్టి మీరే పరిష్కరించుకొని గొడవలు జరిగి కొంత దూరం ఉన్నట్లయితే గనక ఆ స్త్రీ మరలా మీ జీవితంలో రావడానికి ఏదైనా కక్ష సాధింపు చర్య తీసుకోవడానికిగా చూస్తూ ఉన్నారు. ఆ అనుమానం చెప్పి మీరు ఎటువంటి జరుగుతాయనేది చాలా జాగ్రత్త పడవలసి ఉంటుంది. అటువంటి పేరు గల స్త్రీని అందరిని మీరు అనుమానించడంగా అయితే అది మంచిది కాదు. వారిని ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని మీరు గుర్తించి వారిని దూరం పెట్టడం ద్వారా, తగిన సమయానికి అనుకూలంగా మాట్లాడటం ద్వారా, సమస్యలు పరిష్కరించుకోవడం ద్వారా మీరు నలుగురిలో చాలా గౌరవంగా ఉండగలరు. ఎవరైతే ఆంజనేయ స్వామికి ఆరాధిస్తూ ఉంటారో అటువంటి వారికి అంతా శుభమే జరుగుతూ ఉంటుంది. ఏదైనా దృష్టి దోషం ఉంటే, అలాగే నెగిటివ్ ఎనర్జీ ఉంటే మిమ్మల్ని తాకకుండా ఉంటుంది. అలాగే మర్చిపోకుండా బయటకు వెళ్ళేటప్పుడు నుదుట అమ్మవారి కుంకుమ సింధూరాన్ని తప్పకుండా పెట్టుకోండి. ఎవరైనా ఆడవారైనా కానీ మగవారైనా కానీ ఎదుటివారిని చూసేటప్పుడు ఆ చూపు అనేది ఆ యొక్క బొట్టు మీద పడితే అది నరదృష్టి అనేది కూడా చాలా వరకు కంట్రోల్లో చేసుకోగలుగుతారు. అలాగే చూశారు కదండి, కన్యా రాశి వారికి రేపటి రోజున అనగా అక్టోబర్ 27 సోమవారం నాడు వారి దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, సి అనే వ్యక్తి ద్వారా మీకు ప్రమాదం ఏ విధంగా పొంచి ఉండబోతుంది, దానికి తగిన పరిష్కారాలు మొత్తం చూసుకున్నాం కదండి. శివనామస్మరణ తప్పకుండా ప్రతి పనిలో మీరు శివనామస్మరణ తీసుకుని చేసుకోవడం ద్వారా అన్ని మంచి శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.